ప్రస్తుతం దేశంలోని వాణిజ్య సంస్థలు కృత్రిమ మేధను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం చిన్న మధ్య తరహా వాణిజ్య సంస్థలు ఏఐని వాడి తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. అయితే ఇప్పటికే టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి చేరుకుంటుందని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. త్వరలోనే ఏఐ 40% ఉద్యోగాలను భర్తీ చేయగలదని భావిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది యాక్సెల్ స్ప్రింగర్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్కే పరిమితమైన ఏఐ టెక్నాలజీ నేడు ప్రతి పనిలోనూ భాగమైందని గుర్తు చేశారు. ఏఐ త్వరలోనే మానవ పరిధికి మించిన ఆవిష్కరణలు చేయగలదని చెప్పారు. 2030 నాటికి మనం చేయలేని పనులను చేసే అసాధారణ సాంకేతికత మన వద్ద ఉంటుందని నమ్ముతున్నట్టు ఆల్ట్మన్ వెల్లడించారు. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడం శుభపరిణామమే అయినప్పటికీ ఇది ఉద్యోగాల తొలగింపునకు దారితీయొచ్చని ఆయన పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో పూర్తిగా కొత్త రకం పనులు పుట్టుకొస్తాయని, మరికొన్ని పనులు అదృశ్యమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీ యుగంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరించి నేర్చుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు. మరోవైపు ఏఐ వినియోగంతో ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐటీ కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ గత 3 నెలల్లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ వినియోగం పెరగడం, కార్పొరేట్ సంస్థల నుంచి సేవల డిమాండ్ తగ్గడం వల్ల మానవ వనరులను తగ్గించుకుంటున్నామని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలిపారు. తొలగించే ఉద్యోగుల పరిహారం కోసం $865 మిలియన్ మొత్తాన్ని కేటాయించామని వెల్లడించారు. తమకు అవసరమైన నైపుణ్యాలను వారికి నేర్పించడం గిట్టుబాటు కాని వ్యవహారమని, నిర్ధారణైన చోటే తొలగింపులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. తమ క్లయింట్లకు అవసరమైన ఏఐ ఆధార సేవలు సత్వరమే అందించే విధంగా తమ మానవ వనరులను వేగంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు చెప్పారు. మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీకి $1 బిలియన్ ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. కాగా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించినప్పటికీ యాక్సెంచర్ లాభాలు గత ఏడాదితో పోలిస్తే 7% పెరిగాయి.